సో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్ అవ్వగానే మనకి ఈ విధంగా అప్‌లోడ్ యువర్ ఐడీ అంటుంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినాయి అనేది మీకు చెప్తాను. దాన్ని ఎలా సాల్వ్ చేశాను అనేది కూడా డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇక్కడ ఐడీ మీద క్లిక్ చేయగానే ఏ టైప్ ఆఫ్ ఐడీ సబ్మిట్ చేస్తున్నారు ఉంటుంది. నేను ఆధార్ కార్డు కాబట్టి నేషనల్ ఐడీ అని సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ టేక్ ఏ ఫోటో ఆఫ్ యువర్ ఐడీ అంటుంది. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేశాను. ఇంతకుముందుకు మన ఫోటోలో ఉన్న ఐడీ కార్డ్ ఫోటో సబ్మిట్ చేస్తే సరిపోయేది. బట్ ఇక్కడ కెమెరా యాక్సెస్ అడిగి ఒరిజినల్ కార్డుని మాత్రమే ఇక్కడ ఫోటో దింపమని చెప్తుంది. సో మన దగ్గర ఒరిజినల్ కార్డు లేదు కాబట్టి మొబైల్లో ఉన్న ఫోటోని అయితే కార్డు లాగానైతే సెలెక్ట్ చేసినాం. కానీ ఇది అస్సలే అవ్వట్లేదు. చూడండి, ఎన్నిసార్లు కార్డు సబ్మిట్ చేసినా మళ్ళీ మళ్ళీ అదే అడుగుతుంది. కాబట్టి నేను ఈసారి న్యూ ట్రిక్తో ఏం ట్రై చేసిన అంటే అకౌంట్ని నేను గూగుల్ క్రోమ్లో లాగిన్ అయ్యాను. గూగుల్ క్రోమ్లో లాగిన్ అయ్యి చూడండి, ఐడి కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనగానే ఇక్కడ మనకి కార్డ్ అనేది యాక్సెప్ట్ అయిపోయింది. సో ఇంతకుముందుకేమో నేను ఇన్స్టాగ్రామ్ యాప్లో ట్రై చేశాను. యాప్లో మనకి వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైనా లాగిన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా అవుతున్నాయి అన్నప్పుడు మీరు యాప్లో కాకుండా ఒకసారి గూగుల్ క్రోమ్లో లాగిన్ అయ్యి ట్రై చేశారనుకోండి, ఈజీగా మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. దానికంటే ముందు కొన్నిసార్లు మనము గూగుల్ క్రోమ్లో ట్రై చేసినా మళ్ళీ యాప్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని రిమూవ్ చేసుకుంటే బెటర్. చూడండి, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ యాప్లో రాకపోతే మనం గూగుల్ క్రోమ్లో లాగిన్ అయినా ఇక్కడ యూస్ సబ్మిటెడ్ అయిన అప్పీల్ అని చూపిస్తుంది జూన్ 14th. అదే ఇప్పుడు మనము యాప్లో లాగిన్ చూడగానే యాప్లో కూడా మనకి సేమ్ యాప్లో మనం ఐడి సబ్మిట్ చేయకున్నా గూగుల్ క్రోమ్లో ట్రై చేసిందే మనకి యాప్లో కూడా సేమ్ అదే ఆప్షన్ చూపిస్తుంది. సో ఇలా వచ్చింది అన్నప్పుడు ఏం చేయాలి అనేది ట్రిక్ మీకు అయితే చెప్పాను. రీసెంట్ యాప్స్ నుంచి వెళ్ళి ఆ యాప్ని రిమూవ్ చేసేసి ఒక 10 or 15 minutes తర్వాత ఓపెన్ చేసి చూడమని చెప్పాను. ఇలా నేను చెక్ చేశాను, బట్ ఇక్కడ రాలేదు. రాకపోయేసరికి నేను అకౌంట్ని అలానే వదిలేసాను. నేను ఆఫ్టర్నూన్ ట్రై చేసుకుంటే ఇక్కడ నాకు నైట్ 6:38 PM అకౌంట్ని ఓపెన్ చేసుకోవడానికి యువర్ బ్యాక్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అనే మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ మీద క్లిక్ చేయగానే చూడండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇన్స్టాగ్రామ్ లాగిన్ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే మనము ఫస్ట్ యాప్లో ట్రై చేసి అక్కడ రాలేదు అని అంటే గూగుల్ క్రోమ్లో ట్రై చేయండి, డెఫినెట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ మనకి సింగిల్ ప్రాసెస్తోనే మనకి ఆఫ్టర్నూన్ ట్రై చేసుకుంటే మనకి ఈవినింగ్ వరకు అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. చూసారు కదా లైవ్ ప్రూఫ్లోనే. సో ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కంగారు పడకుండా ఫస్ట్ అయితే మాత్రము మన మొబైల్లో ఈ విధంగా వీడియోలో చెప్పిన ట్రిక్స్ అనేది ట్రై చేసుకోండి. అప్పుడు మీకు రాకపోతే రికవరీ గురించి ఇంకెవరినైనా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఒకవేళ కనుక మీకు 1 day లేదంటే 2 days నుంచి వెళ్ళి యూజ్ సబ్మిటెడ్ అనే ఆప్షన్లోనే చూపిస్తుంది మాకు అకౌంట్ రికవరీ అవ్వడం లేదు అని అంటే అక్కడ నుంచి వెళ్ళి అప్పీల్ ఎలా చేసుకోవాలి, అప్పీల్ చేసేటప్పుడు అక్కడ మనం రాయాల్సిన ఫార్మాట్ టెక్స్ట్ ఏంటి అనేవి అన్నీ కూడా మీకు వీడియోస్లో ఉన్నాయి. ఇంకా వేరే ఏదైనా డిసబుల్ కానివ్వండి, సస్పెండ్ కానివ్వండి, వీటికి సంబంధించినవి మనం అప్పీల్లో రాయాల్సిన టెక్స్ట్ మీకు తెలియాలి అంటే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. ఆ టెక్స్ట్ అనేసి లభిస్తాయి. వాటితో మీ అకౌంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు.